హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ అగ్నేష్ అమిత్రాజ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. 2025 కొత్త సంవత్సరం. మరి సింహరాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్ని రాసుల వారికి బాగుండాలని మనం రెమెడీస్ చెప్తూనే ఉంటాం. అన్ని రాసులకి స్టెప్ బై స్టెప్, అంటే చిన్న చిన్నవి నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మనం కూడా బోర్డు పెట్టి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఏంటంటే పబ్లిక్ ఏమవుతుందంటే ఇదా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది, వద్దు, అవసరం లేదు. అది మనకి ఎప్పుడు మార్చిలో ఎట్లా చేంజ్ అవుతుంది, ఆగస్టులో ఎట్లా చేంజ్ అవుతుంది, మనకు ఒక ఐడియా ఉంది కదా. సో ఐడియాకి తగ్గట్టే మనం ఇయర్ వైజ్గా మొత్తం కూడా బాగుండేటట్టు ఒక రెమెడీస్ అనేది మనం ఇచ్చేస్తున్నాం ప్రతి ఒక్క రాశి వారికి. దాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ మనం చెప్పట్లేదు, కొన్ని మేజర్ పాయింట్స్ మనం తీసుకున్నాం. ఇంకా దాంట్లో డెప్త్ అనేది మనం చెప్దాం ఇంకా. సో ఈరోజు మనం సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు ఈ 2025లో మొత్తం కూడా చేసుకుంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం. సో మొట్టమొదటి టాపిక్ ఏంటిది? ఆరోగ్యం. ప్రతి ఒక్కళ్ళకి కూడా నిత్యం కూడా ఆరోగ్యం బాగుండాలి అనుకుంటే నువ్వు ఒకటే అలవాటు చేసుకో. ఒక బిహేవియర్ ప్యాటర్న్ అనేది ఒకటి ఏంటంటే, నీకు కుదిరినప్పుడల్లా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మొదలుపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మొదలుపెట్టి ఆ యొక్క సూర్యకిరణాలు పడుతున్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి. చదవాలి అంటే ఓన్లీ హనుమాన్ చాలీసా చదివేస్తున్నాం, రట్టబడుతున్నాం అంతే. అంటే దాన్ని రిపీట్ చేస్తున్నాం తప్ప దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే హనుమాన్ చాలీసా మనకు అర్థమైంది అనుకోండి, అన్ని సమస్యలకు సొల్యూషను ఆ 40 చౌపాయిలలో ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామందికి తెలిసినే కొన్ని ఫేమస్ ఉన్నాయి. అంటే ఎట్లా అంటే, నాసే రోగు హరే సబు పీరా జపత నిరంతర హనుమత బలబీరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది ఆరోగ్య సమస్యలకి. భూత పిచాచ నికటనే ఆవే మహావీర జపనామ సునావే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇది అనుకుంటే ఈ భూత ప్రేతాలతోటి ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇంకోటి, తుమోపకార సుగ్రీవు కహీన రామమిలాయ రాజపదీన. ఇక్కడ ఏంటిది? సుగ్రీవుడిని రాముడితో కల్పించావు, ఆయనకు రాజ్యాన్ని ఇచ్చావు తండ్రి. ఇది వ్యాపారస్తులకి, ఇది ఒక బిజినెస్ డీల్ లాగా అనమాట. నా దగ్గర శక్తి లేదన్నాడు సుగ్రీవుడు. అన్నప్పుడు ఏమన్నాడు శ్రీరామచంద్రుడు? శక్తి నేను ఇప్పిస్తా, అధికారాన్ని నీకు ఇప్పిస్తా, మరి నాకు సాయం చేస్తాను, నీ సేనని నాకు ఇస్తావు, నువ్వు నాతో వస్తావా? అది అక్కడ ఒక బిజినెస్, అంటే ఒక ఒప్పందం అనమాట. బిజినెస్ డీల్ అనలే, బిజినెస్ ఒక ఒప్పందం జరిగింది. ఇది ఎక్కువ శాతం నా మార్వాడి క్లయింట్స్, జైంట్స్ క్లయింట్స్, ఇది వాళ్ళ సీట్లో కూర్చునే ముందు ఒక 21 అనుకొని కూర్చుంటారు. సో ఇలాంటివి చాలీసాలో ఎన్నో ఉన్నాయి. ఆ తండ్రి నీకు మనం మొదలు పెడితే స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్ళి చదివి అర్థం చేసుకో. ఇక్కడ మనకేంటంటే పిల్లలకు కూడా మనం నేర్పొచ్చు. సూక్ష్మ రూపధరి సియతిది కావా బికట రూపధరి లంక జలావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజు సవారే. ఇక్కడ చూడు, అమ్మ దగ్గర సూక్ష్మ రూపంలోనే వెళ్ళాడు, ఆయన దగ్గర, అమ్మ దగ్గరికి. సో అక్కడ మనకు అర్థం ఏమవుతుంది? నువ్వు ఎంత ఎదిగినా, ఎంత డబ్బు సంపాదించినా అమ్మ దగ్గర సూక్ష్మ రూపంలోనే ఉండాలి. వికట రూపం ఎప్పుడు రావాలి? నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద వచ్చిందా? వికట రూపం అంటే నా తండ్రిని తోక అంటించినప్పుడు, అంటే నా మర్యాదని తీస్తున్నవారా, నన్ను తీసుకొచ్చి బంధించి నా మర్యాదకు నువ్వు భంగం కలిగిస్తున్నావు అన్నప్పుడు వికట రూపంలో తగలబెట్టేశాడు ఆయన. భీమరూపధర అసుర సంహారే. ఆ భీమరూపం ఎప్పుడు చూపించాలి? నీ ఇంటి పైన కానీ, నీకు ఇష్టమైన వ్యక్తుల మీదకి కానీ ఎవరన్నా వస్తున్నారు అంటే సర్వం పెట్టేసి నువ్వు ఎదురెళ్ళిపోవాలి అన్న తత్వం చెప్తుంది అక్కడ హనుమాన్ చాలీసా. అది వీళ్ళు చదవరు, చదివితే అర్థం కాదు. సో అర్థం చేసుకొని హనుమాన్ చాలీసాని పఠం చేస్తే ఆ తండ్రి నిత్యం నీకు రక్షలాగానే ఉంటాడు. కాబట్టి ఈ నిత్యం కూడా సింహరాశి వారు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేవి ఎలాంటి రావు. ఎందుకంటే సూర్య భగవానుడే అధిపతి ఈ రాశికి, అలాగే నవగ్రహాలకు కూడా తండ్రి అధిపతి. కాబట్టి సూర్యుని ఒక్కని ఆరాధన చేస్తే అందరూ వచ్చేస్తారు. సో అలాగే ధనం నిలబడాలి. ఇంట్లో ధనం నిలబడాలంటే నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఒకటి, మట్టి కుండ ఒకటి తీసుకోండి. ఒక మట్టి కుండ ఒకటి తీసుకొని తేనె, ఇది మంగళవారం రోజు చేయాలి. మెటీరియల్ కావాలంటే మీరు మండే రోజు తెచ్చుకొని పెట్టుకోండి. ఎవరు? సింహరాశి వారు ధనం కోసం. సో మనం ఏం చేయాలి అంటే, ఒకటి మనం ఏదైతే మట్టిది ఒకటి పాత్ర తీసుకోండి, దాంతోపాటు కొంచెం తేనె తీసుకోండి. మనకి పూజా సామాగ్రిలు అడిగినట్టయితే భోజపత్ర అని అడగండి. భోజపత్ర అని అడిగితే వాళ్ళు ఇస్తారు. ఆ భోజపత్ర ఒకటి తీసుకురండి. అలాగే అక్కడ ఎరుపు రంగు గురువు గింజలు దొరుకుతాయి మనకి, ఎరుపు రంగు అంటే రెడ్ అండ్ బ్లాక్ ఉంటాయి, అవి ఒకటి తీసుకోండి. ఒక 11 తీసుకోండి. అవి తీసుకొని ఇంటికి వచ్చేసేయండి. మంగళవారం రోజు కొంచెం బ్రహ్మముహూర్తంలో లేవండి, మంచిగా ఆ కుండని నానబెట్టండి నైటే. ఆ కుండని క్లీన్ చేసుకొని మంచిగా ఒక ఎల్లో కలర్ జాకెట్ బట్టి ఇంట్లో ఉంటే తీసుకోండి. సో దాంట్లో ఏం చేయాలంటే, ఆ ఎరుపు రంగు ఏదైతే ఉందో బట్ట, ఎల్లో కలర్
ఎల్లో కలర్ బట్ట అక్కడ పెట్టేసేయండి. దానిపైన ఈ యొక్క ఏదైతే మట్టి కుండ ఉందో అది పెట్టండి, దాంట్లో తేనె నింపండి. తేనె నింపిన తర్వాత ఈ భోజపత్రం మీద నీకు ధనం ఎలా రావాలి అంటే ఎట్లా వస్తుందని నీకు తెలుసు. నువ్వేం బిజినెస్ చేస్తున్నావు, ఏ జాబ్ చేస్తున్నావు, నా బిజినెస్లో ఇంత ఇన్కమ్ రావాలి ఈ సంవత్సరం నాకు అని రాయి. దాని మీద భోజపత్రం మీద రాయి, నీ పేరు రాయి, నీ కోరిక రాయి. అది కూడా పర్టికులర్ రెడ్ పెన్ తోటి రాయాలి. రాసేసి దాన్ని ఏం చేయాలంటే ఆ హనీలో డిప్ చేసాయి. ఆ డిప్ చేసిన తర్వాత 11 గురి గింజలు దాంట్లో వేసేసాయి. దాన్ని మూత పెట్టేసి ఎల్లో కలర్ క్లాత్లో ర్యాప్ చేసి ఇంట్లో ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ పెట్టేసి దాన్ని కదపకు. నువ్వు ఎప్పుడు కానీ సాంబ్రాన్ పొడి చూపించినప్పుడు కొంచెం చూపిస్తుండు. ఇక్కడ కూడా మళ్ళీ లాజిక్ అడుగుతారు, ఇదేంటి సార్ ఈ మూట కట్టి పెట్టడం వల్ల ఇంట్లో ధనం ఆగుతుందా, ధనం వస్తుందా అంటే ఇక్కడ కూడా చెప్తా నీకు. మట్టిది ఏదైతే నువ్వు వస్తువు ఏది తీసుకున్నా సరే కానీ కుజుడు బుధుడు. కుజుడు ఏం చేస్తాడు, అనవసరమైన ఖర్చులు తగ్గిస్తాడు. బుధుడు ఏం చేస్తాడు, నలుగురు ఆలోచన ఒక తీరుగానే ఉంటుంది. మనం 1000 రూపాయలు ఖర్చు పెడదాం అంటే 1000 రూపాయలు ఖర్చు పెడదాం. నేను జీన్స్ కొనుక్కుంటా నాకు 2000, నేను మంచి శాండిల్స్ కొనుక్కుంటా నాకు అమ్మాయికి నాకు 3000 అంటే బడ్జెట్ అవుట్ అయిపోతుంది. సో బుధుడు ఏం చేస్తాడు, కమ్యూనికేషన్ ఇస్తాడు నలుగురిలో. సో బుధుడు కుజుడు వచ్చేసాడు. మళ్ళీ తేనె కూడా ఇక్కడ శుక్రుడు బుధుడిని రిప్రజెంట్ చేస్తుంది. శుక్రుడు ఏంటి, ధనానికి కారకుడు కదా. మళ్ళీ ఇక్కడ కుజుడు మళ్ళీ వచ్చాడు. కుజుడు ఇక్కడ ఇలా తేనె రూపం ఎప్పుడు ధరిస్తాడంటే మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న ఫలితాన్ని ఇవ్వడానికే మేము తేనెని యూజ్ చేస్తాం. అలాగే భోజపత్రం వచ్చింది. నేను ఇంతకుముందే చెప్పాను, చెట్టు కానీ కట్టె కానీ ఏదైనా సరే కానీ రాహు. సో రాహుని కంట్రోల్ చేసేది ఎవరు, ఇంతకుముందే చెప్పాను నేను, కుజుడు చంద్రుడు. కాబట్టి ఇక్కడ ఏం చేసాం మనం, భోజపత్రం మీద నువ్వు రాసావు. దేంతో రాయటం అంటే ఏంటి, గణపతి. అలాగే ఎందుకంటే మనకి రాత మొదలుపెట్టింది తండ్రి, మొత్తం అక్కడ మహాభారతం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నువ్వు రాసావు, అక్కడ నీ కేతు కూడా వచ్చేసాడు అక్కడ. సో రావు కేతు కాలసర్ప దోషం ఉన్నా సరే కానీ అది కూడా నెగిటివ్ పాజిటివ్లోకి వస్తుంది. దాన్ని మూత పెట్టి పర్టికులర్ ఎల్లో కలరే నేను వాడమన్నా సింహరాశి వారికి. సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి ఎవరు, గురువే. సో గురువు రంగు ఏంటిది, ఎల్లో కలర్. సో దాన్ని కట్టేసి ఈశాన్యంలో ఉన్న పెట్టు, నైరుతిలో పెట్టుకో. నైరుతి ఏంటిది, శని రాహు. ఈశాన్యం ఏంటిది, గురువు రవి. కాబట్టి ఇదంతా లాజిక్ ఆలోచించి అగ్నిశమిత్రాది అని చెప్తారు తప్ప ఏదో మాటకు చెప్పటం కాదు. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారస్తులు ఏం చేయండి అంటే నిత్యం కూడా మీరు ప్రతి బుధ శనివారం రోజు మీరు షాప్ బంద్ చేసేటప్పుడు, ఈ సంవత్సరం మొత్తం చేసుకోవచ్చు, షాప్ బంద్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే బుధవారం శనివారం వెళ్ళిపోయేటప్పుడు, ఇక షాప్ మొత్తం షట్టర్ క్లోజ్ చేసిన సార్ లేదు నాది ఇల్లు ఉంది, నాది అపార్ట్మెంట్లోనే నాది బిజినెస్ ఉంది అనుకుంటే ఏదైనా పర్లేదు, వెళ్ళేటప్పుడు ఏం చేయంటే ఒక చిన్నది మట్టి పాత్రలో ఆ గడప దగ్గర కానీ షటర్ దగ్గర కానీ అది పెట్టేసి దాంట్లో కొన్ని ధనియాలు వేసేయండి. ధనియాలు వేసేసి వెళ్ళిపోండి. తెల్లారి వచ్చి రాగానే అవి తీసేసి ఇమీడియట్లీ రోడ్ మీద పడేయండి. ఇది ఏం చేస్తుంది అంటే నెగిటివ్ కేతు. ఎందుకంటే సడన్గా బిజినెస్లో డౌన్ఫాల్ కావడానికి కారణం కేతువే. ఎందుకంటే వీళ్ళ కర్మ కూడా ఉంటుంది అక్కడ. సో అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ బుధుడు కేతు పాజిటివ్లోకి వచ్చారా బిజినెస్ కంటిన్యూషన్ ఉంటుంది, మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఇది వ్యాపారస్తులకి. ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తున్నారో ఆ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఏంటంటే ప్రతినిత్యం కూడా గోధుమ పిండి మీరు ఎక్కడైనా సరే కానీ పేదవాళ్ళకి కానీ ఎక్కడైనా టెంపుల్లో కానీ ఎక్కడ అన్నదానం జరుగుతుంది చపాతీలు చేయడానికి అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. నెల ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్లో ఉన్నారో గవర్నమెంట్ జాబులు ఏం చేయండి అంటే తెల్ల చందనపు నీళ్లు రావి చెట్టుకు కానీ పోయటం మొదలుపెట్టండి. ప్రతినిత్యం మీకు కుదిరినప్పుడల్లా సండేనా ఎనీ డే మనకి గోపిచందనం అంటే మీకు పూజా సామాగ్రిలో ఇస్తారు. అది తీసుకొచ్చి కొంచెం పౌడర్లా చేసి దాన్ని వాటర్లో వేసి ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి మీ పేరు గోత్రం చెప్పుకొని నా సమస్య ఇది తండ్రి, ఈ గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, ఈ సంవత్సరం ఎలాంటి ఇష్యూస్ రాకూడదు అని చెప్పి కోరుకొని అక్కడ సమర్పించు. ఒక 8 ప్రదక్షిణాలు చేయి. ఆ మట్టి కొంచెం ఏదైతే తడి అవుతుందో అది పెట్టుకో. ఎందుకంటే రావి చెట్టు ఏంటంటే గురువు శని అలాగే రవికి సంబంధించిన ఆ శక్తి అక్కడ ఉంటుంది. మనకు ఆక్సిజన్ లెవెల్స్ కావచ్చు అది. సో ఆటోమేటిక్గా నీకు గవర్నమెంట్లో ఎలాంటి ఇష్యూస్ రావు. ఎవరైతే మనకు విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నారో మీరేం చేయండి అంటే ప్రతినిత్యం కూడా మమ్మీ, ఇప్పుడు ఇది ఒకటి చిన్న రెమెడీ ఏంటంటే మమ్మీ డబ్బులతోటి చేయాలి. అంటే మమ్మీ డబ్బులు అంటే ఇంట్లో ఏదో బడ్జెట్ ఇస్తారు, వాళ్ళలో ఇంత సేవింగ్ చేసుకుంటారు. సో దాంట్లో మీరు ఏం చేయాలి అంటే అమ్మ దగ్గర నుంచి ఒక 5 గ్రామ్స్ లేదా తులము వెండి తీసుకొని దాన్ని గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఏం చేయండి అంటే దాన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్ నాకు స్క్వేర్గా చేసి ఇవ్వమని చెప్పండి. దాన్ని స్క్వేర్గా చేసి దాన్ని ఒక లైట్ స్కై బ్లూ కలర్ బట్టలో కట్టి లేదా హాఫ్ వైట్లన్నా కట్టి మీ పర్స్లో పెట్టుకోండి లేదా రైట్ పాకెట్లో పెట్టుకోండి. ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రతినిత్యం కూడా
ఇప్పుడు ఎట్లా అంటే చట్పట్ ఐటమ్, ఏదైనా చట్పట్ ఐటమ్ అంటే మిక్చర్ కావచ్చు, ఏదైనా తీపి కారం ఉంటుంది కదా, అలాంటి వస్తువులు పక్షులకి వేయటం మొదలు పెట్టండి. ఆటోమేటిక్ ఆ విదేశీయానం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింహరాశి వారికి జరుగుతుంది. సో అలాగే ఎవరైతే వివాహానికి ప్రయత్నం చేస్తున్నారో, పర్టికులర్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్కి ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ ఒక లాజిక్ ఇది కూడా చెప్తాను. చాలామందికి ఏంటంటే మ్యాక్సిమం మ్యారేజ్ కాని వాళ్ళకి మీరు చూస్తే వాళ్ళకి షేవింగ్ ఫుల్ రాదు, బేడ్ కంప్లీట్గా రాదు, బియర్డ్ కంప్లీట్ రాదు. ఇప్పుడు మనకు కంప్లీట్ ఉంది కదా, ఇది వివాహ ఆలస్యం జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు గడ్డం ఉంది అంటే ఇది శని. ఎప్పుడైతే గడ్డం నేను క్లీన్ చేసేస్తానో అది బుధుడు, ఇది శుక్రస్థానం అంటాం. సో అందుకనే ఏంటంటే మనకు బాలీవుడ్లో అందరు బియర్డ్ ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు రాకీ బాయ్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కల్చర్ వచ్చింది. ప్రభాస్ గారు బాహుబలిలో కావచ్చు, రాకీ, కేజీఎఫ్ కావచ్చు, ఇప్పుడు గడ్డాలు పెడుతున్నారు అందరు. లేకపోతే మీరు బాలీవుడ్లో అప్పట్లో హీరోలు ఎవరైనా పెట్టిరా గడ్డము? ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్ కావచ్చు, అందరు క్లీన్ షేవే. ఎందుకంటే అది బుధాదిత్య యోగం, అంటే బుధుడు శుక్రుడు లక్ష్మీనారాయణ యోగం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే వివాహం జరగట్లేదు అన్న వాళ్ళు మీరు ఒకటే చేయండి. జెంట్స్ ఇద్దరికి చెప్తాను, లేడీస్ జెంట్స్కి ఇద్దరికి చెప్తాను. మీరేం చేయండి అంటే నిత్యం కూడా నీ బియర్డ్ ఒకవేళ ఉంది అంటే, బియర్డ్ ఉన్నప్పుడు దాన్ని మంచి మెయింటైన్ చేయి. దానికి ఏంటంటే నీకు కుదిరితే ఏంటంటే ఇవాళ రేపు షాంపూస్ అవి సంథింగ్ ఐటమ్స్ చాలా వచ్చాయి. నీ బియర్డ్ని మంచి నీట్గా పెట్టుకోవటం ప్రయత్నం చేయి, మంచి క్లీన్గా ఉంచుకోవాలి. అలాగే దీనికి ఏంటంటే ఒకటి సంపంగి నూనె, కానీ అప్పట్లో రాజా మహారాజులు సంపంగి నూనె పెట్టేది కదా సార్, ఇప్పుడు కూడా పెడతారు. పంజాబ్లో ఇప్పుడు కూడా పెడతారు. వాళ్ళు మాలిష్ చేసుకొని మీసాలకి ఇట్లాగా మెయింటైన్ చేస్తారు. సో నువ్వు కూడా మెయింటైన్ చేయి, సంపంగి నూనె పెట్టు. లేదనుకుంటేనేమో గులాబీ అత్తరు తీసుకో, గులాబీ అత్తరు తీసుకొని ఇట్లా. నేను కూడా పెడతాను, ఇప్పుడు నేను కూడా పెట్టుకునే ఉన్నాను అది, ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి చెప్తాను రెమెడీ అది. సో జెంట్స్ అయితే అది ఒకటి చెయ్యండి. అలాగే మీరేం చేయండి అంటే చందనం అత్తరు వస్తుంది. ఇప్పుడు మనము రుద్రాభిషేకం చేయించేటప్పుడు ఐటమ్స్లలో మీరు చూసినట్టయితే చిన్నది మనకి మల్లెపూలది సెంట్ వస్తుంది, అత్తరు శివయ్యకి లేపన చేస్తారు. సో మీరేం చేయండి అంటే జెంట్స్ ఏం చేయండి అంటే చందనబ్ది అత్తరు తీసుకొని కనీసం ఒక 11 వీక్స్ తండ్రికి అభిషేకం చేయండి, జిలేబీ నైవేద్యం పెట్టండి, అక్కడ పనిచేసేయండి. ఇది ప్రతినిత్యం మగవాళ్ళకి. లేడీస్కి ఏం చేయాలంటే మీరేంటంటే ఆల్మండ్ ఆయిల్ కనీసము వెనస్డే, ఫ్రైడే ఆల్మండ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా తలకి అప్లై చేయండి. ఎందుకంటే ఆయిల్ అనేది పర్టికులర్ ఆల్మండ్ ఆయిల్ ఏంటంటే శుక్రబలం పెంచుతుంది, శని బలం పెంచుతుంది. సో శుక్రుడు బలపడ్డాడు అంటే మంచి సంబంధాలు వస్తాయి. శుక్రుడు బలపడ్డాడు అంటే రేపటినాడు మీ ఇద్దరిలో ప్రేమ ఆప్యాయత ఉంటుంది. శని బలపడ్డా ఆర్థికంగా బాగుంటారు. రేపటినాడు మీకు లాంగ్ టైమ్ రిలేషన్షిప్, సడన్ హెల్త్ ఇష్యూస్ రాకుండా శని చూస్తాడు. రవి ఆత్మకారకమే, కానీ ఆత్మని మెయింటైన్ చేసేది ఎవరు? శని. కాబట్టి ఆ తండ్రిని ఆశ్రయించండి, ఆల్మండ్ ఆయిల్ పెట్టుకోండి, మంచిగా ఈ వెనస్డే, ఫ్రైడే స్నానం, మంచిగా తలారా స్నానం చేయండి. దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఈ మన స్ట్రీట్ డాగ్స్కి ఏం చేయండి అంటే ఒకవేళ వడలు తింటే మ్యాక్సిమం అయితే వెజ్ కూడా తింటే ఎక్కువ. అంటే స్ట్రీట్ డాగ్స్ తింటే మన ఇంట్లో తినమేమో, మన ఇంట్లో అన్నీ మనం లాడ్ చేసి అన్నీ అలవాటు చేస్తాం. సో స్ట్రీట్ డాగ్స్కి వడ 1-2 అని ఇష్ట ప్రకారం ఇంట్లో ప్రిపేర్ చేసి వాటి స్ట్రీట్ డాగ్స్కి స్ట్రీట్ డాగ్ తినట్లేదు అంటే గోమాతకు పెట్టేసి నాకు 4 తీసుకెళ్ళి గోమాతకు పెట్టి. ఫస్ట్ ఆప్షన్ అయితే స్ట్రీట్ డాగ్, లేదు అంటేనేమో గోమాతకి. కాబట్టి ఇది వివాహం జరగాలి లేడీస్కి. అందుకనే ఏంటంటే ఇప్పుడు ఆయిల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, శుక్రుడు కన్యాశుక్రుడు అయ్యాడు, నా దగ్గరికి వస్తే రెమెడీ. కన్యాశుక్రుడు అయినప్పుడు మనం ఏం చెప్తామంటే, బాబు నువ్వు స్నానం చేసేటప్పుడు కనీసము ఏదైతే కర్పూరం ఆయిల్ వస్తుందో ఒక 3 డ్రాప్స్ వేసుకొని స్నానం చేయటం మొదలుపెట్టు. అలాగే ప్రతినిత్యం కూడా ఎవరైతే భర్త చనిపోయిన వృద్ధులు ఉన్నారో, భర్త చనిపోయిన పేదవాళ్ళు, వాళ్ళకి ఏదో రకమైన సహాయం చేస్తుండు, వాళ్ళకి డబ్బులు ఇస్తుండు. నెలకు ఒకసారి ఒక 500-600 అట్లా ఇచ్చేసేయి. అలాగే నీకు మ్యారేజ్ అయింది కానీ రిలేషన్షిప్ బాగాలేదు ఇద్దరిలో. ఇప్పుడు నా బొమ్మర్ది ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు నా కేతు బాగాలేదంటే ఆడు ఎప్పుడు నాతో కొట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే కేతు రిప్రజెంటేషన్ బొమ్మర్ది, కొడుకు, సంతాన యోగాన్ని ఇచ్చేది కూడా కేతువే. కాబట్టి ఈ యూట్యూబ్లో అంతా ఏంటంటే ఎంతసేపు ఉన్న గురువు శుక్రుడు బుధుడు ఈ ముగ్గురులోనే ఉన్నారు. అరే వీళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు బాబు. శని ఉన్నాడు, రాహు ఉన్నాడు, కేతు ఉన్నాడు, రవి ఓకే, కానీ శని బలం లేనిది నీ జీవితంలో నువ్వు ఏది సాధించలేము. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక గవర్నమెంట్ కలెక్టర్ కానీ, ఒక మేయర్ కానీ, వాళ్ళ జాతకాల్లో చూడండి శని ఎంత పాజిటివ్ ఉంటాడు D10 చార్ట్లో. అప్పుడే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు, ఆ లైఫ్లో ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతారు. ఇలాంటి పాయింట్స్ మనం ఎప్పుడు చెప్పగలుగుతాం? రాశి ప్రకారంగా అయితే చెప్పలేము. సో నీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ప్రకారంగా అప్పుడు చూసి ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ అనేది చెప్పగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి బెంగళూరు నుంచి వచ్చారు,
అంటే వస్తూనే ఉంటారు, బెంగళూరు, పూణే, మహారాష్ట్ర ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సో ఆయన ఏం చేశారంటే నమ్మడు ఇవన్నీ, నమ్మడు. అయితే వాళ్ళ మమ్మీ బలవంతంగా తీసుకొచ్చారు మన ప్రోగ్రామ్ యూట్యూబ్లో చూసి. సో నేనేమన్నాను, బాబు ఈ యొక్క 1.5 month మాత్రం వెహికల్ నడపకు. అంటే నేను వెహికల్ నడిపితే ఏమైనా ఇబ్బంది అవుతా? సరే, నేను వెహికల్ ఏం నడపను, నేను ఆటోలో వెళ్తా, జాగ్రత్త, బండి వాహనం జాగ్రత్త, ఈ రెమెడీస్ చేస్తే తప్పుతుంది. ఏదో పెద్ద దాంతో పోయి చిన్న దాంతో పోతుంది. ఏం లేదు, రెమెడీ చేయలేదు, వెళ్ళాడు. ఏంటంటే జ్యోతిష్యం కూడా ఏంటంటే ఎప్పుడైతే మనం చూసినప్పుడు 21 days లోపు రెమెడీస్ స్టార్ట్ చేయాలి, రత్నం కూడా ధారణ చేయాలి. ఏంటంటే టైంపాస్ కాదు, ఇది ఒక శాస్త్రం. మనం ఇప్పుడు జరగబోతుంది అని మనం ముందు చెప్పాం కదా, మళ్ళీ కలిపురుషుడు ఏం చేస్తాడు, వీడికి తెలిసిపోయింది అని చెప్పి తొందరగా అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అది మనం ప్రొటెక్షన్ ఎట్లా ఇస్తాం, ఒక రత్నమా, లేదంటే ఒక మెళ్ళలోకి ఏదైనా రుద్రాక్ష, లేదంటే ఒక తావీజ్, అది ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తాం. పాపం వాళ్ళకేమో అర్థం కాదు, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి ఉంటారు కదా. లాస్ట్ కాన్సెప్ట్ ఉన్నోడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా డౌట్ ఉంటుంది. సో ఆయనకి ఏం చెప్పాం, రెమెడీస్ చేయలేదు, బండి మీద వెళ్ళట్లేదు, అదొకటి పాటిస్తుండు. సింపుల్గా ఏం చేసిండంటే ఒక జ్యూస్ సెంటర్ దగ్గర ఆగి జ్యూస్ తాగుతున్నాడు. అవతల నుంచి వాడు ఆటోడు బ్రేక్ ఫెయిల్ అయ్యి వచ్చి గుద్దేశాడు. అంటే నువ్వు నడిపితేనే జరుగుతుందని నేను అనలే, మొత్తానికి ఇక్కడ యాక్సిడెంట్ యోగం నెలన్నారు, ప్రమాదం ఎట్నుంచన్నా నేను నడిపితేనే అవుతుందా అంటే కాదు, పక్కన నుంచి ఉన్నాడు వచ్చి కొట్టేసాను. అప్పుడు మళ్ళీ కాల్ చేసి, సార్ నేను రెమెడీస్ చేస్తాను ప్లీజ్, నేను అప్పుడు మర్చిపోయాను, ఆ రెమెడీస్ నాకు చెప్పండి, ఆ స్టోరీ ఏదో పంపించండి అని చెప్పి అప్పుడు కాలు ఇరిగితే బ్రెయిన్ పనిచేసింది. కాబట్టి మీరు కూడా 2025లో మంచి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందంటే మంచి గురువుని ఆశ్రయించండి, మంచి రెమెడీస్ తెలుసుకోండి, రత్నధారణ చేసుకోండి. అలాగే మన తాంత్రిక వస్తువులు ఏదైనా మీకు కావాలి అనుకుంటే గురువులు సజెషన్ చేస్తారు. కాబట్టి సింహరాశి వారి పరిష్కారాలు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద చూస్తుంది, ఇది ధనరక్ష యంత్రము. ఇది మనం ఇంట్లో పెట్టుకోవాలి. ఇది కాళమణి మీద మనం నిర్మించాం. ఇది టోటల్ కూడా మంత్రోపచారణం దీని మీద నిర్మించడం జరిగింది. ఇది ఏంటంటే నార్త్ ఇండియన్స్ మన మిత్రులు ఉత్తరాఖండ్ నుంచి మనకి ప్రత్యేకంగా చేపించి ప్రిపేర్ చేసి ఇచ్చింది మనకి. అంటే మనం చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేయించారు ఈ పద్ధతిలో. సో ఇది మన దగ్గర ఉంచుకోవాలి. చిన్నది, ఇది బుధమణి అంటాము. ఈ బుధమణి అనేది మన దగ్గర ఉండాలి. ఈ కాళమణి అనేది మాత్రం ఇంట్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ తోటి వస్తుంది మీకు ఇట్లా. ఈ బాక్స్ అనేది ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇంట్లో ఏంటంటే మీకు వచ్చినప్పుడు ఇట్లా పెట్టుకోండి, ఈ బాక్స్ ఇట్లా పక్కకు పెట్టుకోండి, లేదా దీని కింద పెట్టుకున్నా పర్లేదు. సో దీనికి ఎలా ఆరాధన చేయాలి ఏంటిది అనేది మీకు వాయిస్ మెసేజ్ వస్తుంది. మీరు బుక్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి బుక్ చేయండి. లిమిటెడ్ స్టాకే ఉంది, మళ్ళీ మనం స్టాక్ ముందు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 100% 2025లో ఈ వస్తువు మీ దగ్గర ఉంది అంటే అదృష్టం మీకు తోడవుతుంది, ఆ ధనాకర్షణ కలుగుతుంది, ధనరక్ష కూడా కలుగుతుంది. కాబట్టి వెంటనే కమర్షియల్గా కాదు, ఇది అన్ని రాసుల వారికి అదృష్టం తోడు చేయాలనే ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నేను చెప్పాను కదా, దీని కాస్ట్ కూడా పెద్ద ఏం లేదు, జస్ట్ 3200 రూపీస్ మాత్రమే దీని కాస్ట్. సింహరాశి వాళ్ళకి ఓవరాల్గా 2025లో చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.